సుస్వాగతం. చప్పట్లాగొద్దు మిత్రులారా. క్రీడలకు ఇంత నైతిక మద్దతు ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి క్రీడాకారుల చప్పట్ల హర్షధ్వానాల మధ్య స్వాగతం సుస్వాగతం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు యుద్ధం సిద్ధమాయే రేవంత్ అన్న 1 2 3 చప్పట్లు కొడుతూ స్వాగతించండి. కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు, గౌరవనీయులైన ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు, కార్పొరేషన్ చైర్పర్సన్స్ కి అందరికీ వేదిక స్వాగతం పలుకుతోంది. గాని నడవలేదు రేవంత్ అన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడు. తెలంగాణను ఒక ముక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యా. థ్యాంక్స్ టు ఎన్సిసి. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూరి. మనం చాలా సందర్భాల్లో ఈకోయింగ్ ది అఫెక్షన్, మీ అఫెక్షన్ యొక్క ఈకో, ఈలలు చప్పట్లు, ఆనందంగా ఉత్సాహంగా ఉన్న యూత్ మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆనరబుల్ సీఎం గారిని స్వాగతం పలకండి. హైదరాబాద్ ను ఒక స్పోర్ట్స్ హబ్ గా, స్పోర్ట్స్ గమ్యంగా, స్పోర్ట్స్ లక్ష్యంగా, స్పోర్ట్స్ యూనివర్సిటీకి తన మనసులో సంకల్పాన్ని గట్టిగా చేసుకొని అటు అమెరికా ఇటు కొరియా వెళ్ళొచ్చారో లేదో స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన అద్భుతమైన ప్రణాళికను మనసులో నిర్మించుకున్న మన ముఖ్యమంత్రి గారు మీకోసం ఒకవైపు స్కిల్ యూనివర్సిటీ, మరోవైపు స్పోర్ట్స్ యూనివర్సిటీ తెలంగాణ ప్రభుత్వం యూత్ కు ఒక అద్భుతమైన కానుక అందిస్తోంది. ఇప్పుడు మనమందరం లేచి నిలబడదాం. జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం, తెలంగాణ జయ గీతం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, పద పదాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. శాంతుల తెలంగాణ
తెలంగాణ యువత కలలు పండించే సీఎం కప్ 2024 సందర్భంలో గౌరవనీయులైన ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్, తెలంగాణ యువజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక, క్రీడా రంగాల ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్ మేడం గారి స్వాగత వచనాలు. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు క్రీడా శాఖకి కూడా వారు అమాత్యులు. అదేవిధంగా ఆల్ ద డిగ్నిటరీస్ ఆన్ ద డయస్ అందరికీ కూడా వార్మ్ గ్రీటింగ్స్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫేర్స్. And sir, on behalf of all the sports persons who are present here, and here we have the winners of the national games. We have the winners of last CM Cup, and we also have NCC cadets and officers of sports and also members of academies, sports academies, who are all here, sir, to see that this wonderful occasion is launched by Honorable Chief Minister. This stadium and all the people and youth outside the stadium also are waiting for this wonderful occasion to begin under your leadership. It is a festival season in our state. Batukama festival is being celebrated, and the government has brought one more festival, and this festival is the CM Sports Festival. It is going to be conducted by the government every year, and it is attempting to bring back the sports culture and to make sports a part of our lives. And CM Cup is indeed a sports festival where every village, mandal, district will conduct sports competitions from 21st October to 5th December. They are going to enjoy the goodwill of gathering, playing, encouraging and supporting players. So right now they're all busy forming their own teams at the village and also the mandal and district level. Sports and life are about fighting and winning. Sports and life are both about finding the tough spaces and also overcoming them. Finding that wherever challenge is there, we go ahead and face it. So today there are so many participants here, but we also had another participant today, sir, which was rain. So we had huge, tremendous rain today. In spite of it, everybody is here gathered to take part in this program with lot of enthusiasm. And we request the Honorable CM to give the best guidance and wishes to all the academy sports persons and the department so that this program is initiated successfully. Thank you. థ్యాంక్ యూ మ్యామ్. మే నౌ రిక్వెస్ట్ శ్రీ ఏపీ జితేందర్ రెడ్డి గారు, ఆనరబుల్ అడ్వైజర్, ఈ సందర్భంలో శుభాకాంక్ష పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డైనమిక్ స్పోర్ట్స్ లవర్ తెలంగాణ సీఎం ఆనరబుల్ ఏ రేవంత్ రెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు చైర్మన్ గారు, వివేక్ ఎంపీ గారు, అదేవిధంగా శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి గారు, మన మహేష్ గౌడ్ గారు, ఎంపీ గారు, సికింద్రాబాద్ ఎంపీ గారు, మన అంజన్ కుమార్ అనిల్ గారు, అదేవిధంగా ఎవరికైనా నేనే ఫైమ్ और बाजू में ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు అందరు పేరున అందరు ఇప్పుడే చూస్తున్నారు అందరినీ. అందరికి పేరుపైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ ఆర్గనైజింగ్ ద సీఎంస్ కప్ 2024 టు ప్రమోట్ sports culture in rural areas to identify the budding talents throughout the state. The ambitious initiative led by our Honorable Chief Minister Sri A. Revanth Reddy Garu aims to transform the sports landscape in the state by focusing on young athletics and remote villages. The CM Cup is a part of a broader strategy to bring about a radical change in the sports sector, providing a platform for local talents to emerge and shine on the global platform. The competition will be conducted in 4 levels: village level, mandal level, state levels, and various sports disciplines.
as a part of the promotional activity and to bring awareness about CM's Cup, a torch relay program is being inaugurated by Honorable Chief Minister on today at LB Stadium Tennis Complex, Hyderabad. The torch relay will cover 33 district headquarters in 16 days for creating enthusiasm and awareness about CM's Cup and will return to Hyderabad on 18/10/2024. Cash awards will be presented to the medal winners of National Games 2023, CM Cup 2023, BC Roy Trophy 2024 by the Honorable Chief Minister. We are not just organizing the CM Cup as an event, but as a movement to recognize, nurture, and encourage the talent of rural sportsmen. This initiative is expected to provide new opportunities and boost for sports culture in villages. The torch relay will see the participation of athletics, physical education teachers, and representatives from sports associations from each district. District collectors, superintendents of police, and other officials from various departments will ensure the smooth conduct of the relay and related activities. The state government call upon the public to support this initiative, which aims to create a brighter future to rural athletics and position Telangana as the leader in promoting sports from grassroots level, sir. Sir, this is our ambition, and what I have read, I want you to implement this, and we got a lot of hope that Telangana will be number one in India as in the sports area, and we will definitely fulfill your dream that we will go into Olympics by 2028. Thank you very much, sir. థ్యాంక్ యూ సార్. వారి పేరులోనే జితేందర్. సో అలాగా ఖచ్చితంగా తెలంగాణ జీతేగా కేవలం దేశంలోనే కాదు, మరి ముఖ్యమంత్రి కళలు చేస్తూ ప్రపంచంలో కూడా తెలియజేస్తూ, మే ఐ నౌ రిక్వెస్ట్ ఎయిర్ కమాండర్ విఎం రెడ్డి గారు, డిడిజి ఎన్సిసి ఆన్ టు ది డయాస్ ప్లీజ్. ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇప్పుడు మీరందరూ ఎదురు చూస్తున్న పండగ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మీరు చప్పట్లు కొడుతూనే ఉంటారు. సీఎంస్ కప్ లోగో అండ్ మ్యాస్కెట్ అండ్ పోస్టర్ ఆవిష్కరణ ఆనరబుల్ సీఎం గారు ఇప్పుడు అదిగో కదలి వస్తోంది. మన ఆనరబుల్ సీఎం గారు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారు, ఇంకా స్పోర్ట్స్ అడ్వైజర్ ఏపీ జితేందర్ రెడ్డి గారు, లక్షలాది మంది క్రీడాకారులను ఈ క్రీడా పండుగలో భాగస్వామ్యం చేయబోతున్నాం. ఆనరబుల్ సీఎం గారు ప్రతి వేదికపై చెప్తుంటారు, స్టూడెంట్స్ స్కిల్ డెవలప్ చేసుకోవాలి, స్పోర్ట్స్ ఈస్థెటిక్ అథ్లెటిక్ పర్సనాలిటీస్ గా డెవలప్ కావాలని. మరి ఈ రోజు అందుకు ఉదాహరణగా ఒక అద్భుతమైన జెస్చర్ మీ అందరి చప్పట్ల మధ్య నిఖత్ జరీన్ వేదికపైకి వస్తున్నారు. ఇప్పుడు పైపింగ్ సెరమనీ ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ డీజీపీ డాక్టర్ జితేందర్ గారు.
నిఖత్ జరీన్. ఇదివరకే డిఎస్పి క్యాడర్ లో ఒక పోలీస్ ఆఫీసర్ గా ఆనరబుల్ సీఎం గారు వారికి నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఇప్పుడు పైపింగ్ సెరమనీ మన తెలంగాణ బిడ్డ, నిజామాబాద్ బిడ్డ నిఖత్ జరీన్. I request Honorable CM, Honorable DGP and Principal Secretary and Director Sports, Chairman Sports, Advisor Sports and all concerned to be on the dais to bless Nikhil Zareen. Very proud moment of a sports personality. ఇలాంటి సందర్భాలు మీ అందరికీ ఇన్స్పిరేషన్ గా నిలవాలని భావిస్తూ I now request Honorable CM to distribute cash incentives to medal winners of 37th National Games 2023 Goa. 27 మెడల్స్, 4 గోల్డ్ మెడల్స్, 10 సిల్వర్ మెడల్స్, 13 బ్రాంజ్ మెడల్స్. మొత్తం పైసలు ఎన్నో చెప్తే మీరు చప్పట్లు కొడుతూనే ఉంటారు. 1,02,00,000 క్యాష్ ఇన్సెంటివ్స్. సురేష్ గారు, ప్లీజ్ రీడ్ ది నేమ్స్. బాస్కెట్బాల్ టీమ్ కెప్టెన్ పుష్ప మరియు మణిపల్లి తరుణ్ బ్యాడ్మింటన్ గోల్డ్ మెన్ సింగిల్స్ విజేత, అదేవిధంగా వృతి అగర్వాల్ స్విమ్మింగ్ మెడలిస్ట్. గోవాలో జరిగిన 37వ జాతీయ క్రీడల్లో తెలంగాణ పతకాలు సాధించిన 4 గోల్డ్ మెడలిస్టులు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. చికితా తనపర్తి చికితా ఆర్చరీ ప్లేయర్, వృతి అగర్వాల్, తరుణ్ ప్లీజ్ కమ్, అందరు ఒకటేసారి రావాలి. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అంటేనే టీమ్ స్పిరిట్ తో అందరూ ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. వృతి అగర్వాల్ స్విమ్మింగ్, అలాగే పుష్ప, ఇంకా మానేపల్లి తరుణ్. ₹1,02,00,000 వారి నగదు పురస్కారాల్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందజేస్తున్నారు. గోవా మెడల్ విన్నర్స్ గట్టిగా కొట్టండి చప్పట్లు. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ టు గోవా మెడల్ విన్నర్స్. నౌ BC Roy Trophy winners. It is first of its kind. Felicitation and prize distribution to BC Roy Trophy winners. ₹2,00,000 నగదు పురస్కారంతో పాటు వారి అందరికీ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఫుట్బాల్ కిట్ అందజేస్తా ఉంది. స్వయంగా ఫుట్బాల్ క్రీడాకారుడైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాదాపు 2 దశాబ్దాల తర్వాత గెలిచిన టీం అది. గట్టిగా చప్పట్లు కొట్టండి. క్రీడా ప్రేమికుడైన ముఖ్యమంత్రి మార్పు ఎలా తెచ్చాడో తెలుసు కదా, కొట్టండి చప్పట్లు. సీఎం కప్ 2023 విజేతలు. 2023 మే నెలలో జరిగిన సీఎం కప్ విజేతలకు నగదు పురస్కారాలు. ఓవరాల్ ఛాంపియన్ హైదరాబాద్ జిల్లా డివైఎస్ఓ సుధాకర్ రావు గారు. ఓవరాల్ ఛాంపియన్ 2వ ప్లేస్ లో ఉన్న రంగారెడ్డి జిల్లా వెంకటేశ్వరరావు గారు. 3వ ప్లేస్ లో ఉన్న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గోపాల్ గారు. అదేవిధంగా టీమ్ కెప్టెన్స్ రంగారెడ్డి దినేష్, సురేష్ హైదరాబాద్ జిల్లా, సాయినాథ్ మేడ్చల్ మల్కారి జిల్లా. ₹52,87,000. ఇది తెలుసా, ఎంతో కాలం పెండింగ్ ఉండే, ఏ పెండింగ్ కూడా ఉండొద్దు, క్లియర్ చేయాలని సీఎం గారి ఆదేశాల మేరకు గత మే నెల నుంచి పెండింగ్ ఉన్న నగదు పురస్కారాలు క్లియర్ చేశారు. చప్పట్లు కొట్టండి మిత్రులారా. Now NCC cadets on to the dais. జల్దీ NCC. మన NCC cadets ఇందాక ఆనరబుల్ సీఎం గారిని బ్యాండ్ తో ఒక డిసిప్లిన్ కి, డీసెన్సీకి, డెడికేషన్ కి ఉదాహరణగా మన తెలంగాణ ఖ్యాతిని ఢిల్లీలో నిలబెట్టిన NCC cadets త్వరగా రావాలి. ఆఫీసర్స్ వి మధుసూదన్ రెడ్డి గారు, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వేదికపై ఉన్నారు. ఐ రిక్వెస్ట్ అదర్ ఆఫీసర్స్ టు జాయిన్ in the group photo. Director General NCC Telangana and AP Samir Sharma, Senior Under Officer Rajdeep Basu, Senior Under Officer Anirudh Kumar, Senior Under Officer Gomati, Sergeant Master Sriram Tamang,
second officer Rekha, third officer Gopi. I request all the officers to join for the group photo, please. ఆల్ ఇండియా తల్ సైనిక్ క్యాంప్ 2024 ఈ మధ్య ఢిల్లీలో జరిగింది. అక్కడ మన తెలంగాణ జెండా ఎగరవేసిన ఎన్సీసీ వారిని ముఖ్యమంత్రి గారు అభినందిస్తున్నారు. గ్రామీణ క్రీడా పండుగకు చైతన్యం కల్పించే దిశగా సీఎం కప్ 2024 కార్యక్రమాన్ని రూపొందించి యావత్ తెలంగాణ క్రీడా రంగాన్ని బలోపేతం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు మన క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. గట్టిగా మీ చప్పట్లు హర్షధ్వానాల మధ్య వారు విచ్చేస్తారు. చప్పట్లు ఆగొద్దు మిత్రులారా. 45 రోజుల పాటు 33 జిల్లాల్లో యావత్ తెలంగాణలో 12,000 గ్రామాలకు పైగా జరిగే అతి పెద్ద క్రీడా పండుగ దసరా, బతుకమ్మ, దీపావళి కలగలిపి వస్తున్న క్రీడా పండుగ. మన ముఖ్యమంత్రి గారు కలగలిపి చెప్తున్న పండుగ ఇది. ఒకసారి వేదిక వైపు చూడండి. స్పెషలైజ్డ్ మెమెంటో ప్రేమతో ఎన్సీసీ వారు త్రివిధ దళాల సాయుధ బలగాల చైతన్యాన్ని సొంతం చేసుకున్న వారు అందజేస్తున్న జ్ఞాపిక అది. మరి యావత్ తెలంగాణకు తెలుసు, ప్రజాపాలనకు శ్రీకార వేదిక ఇదే స్టేడియం. ఉద్యోగార్థులకి నియామక పత్రాల అందజేత కలల సాకార ప్రాకారం ఇదే స్టేడియం. ఇంటర్ కాంటినెంటల్ ప్రపంచ దేశాలు పాల్గొన్న గచ్చిబౌలి స్టేడియం ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్. ఈరోజు ఉదయం డిజిటైజ్డ్ ఫ్యామిలీ వివరాల కోసం ముఖ్యమంత్రి గారు లాంచ్ చేసింది హాకీ స్టేడియం. అంటే క్రీడా ప్రాంగణాలంటే ఒక ఉత్సాహం, ఒక ఉద్వేగం, ఒక ఆనందం. అలా యువతలో ఆనందాన్ని చూడాలని స్కిల్కి, స్పోర్ట్స్కి ప్రాధాన్యం ఇస్తూ సాగుతున్న చీఫ్ గెస్ట్, ముఖ్య అతిథి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సందేశం. మిత్రులారా, మీ ఉత్సాహం, మీ అభిమానం ఈరోజు క్రీడా ప్రాంగణంలో మీరు చూపిస్తున్న ఆదరణ డిసెంబర్ 7, 2023 నాడు ఇదే ఎల్బీ స్టేడియంలో వేలాది మంది తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు వేలాది మంది చూపించిన అభిమానం ఎంత గొప్పగా ఉండేనో, ఈనాడు ఈ వేలాది మంది తెలంగాణ క్రీడాకారులు ఈ సీఎం కప్ కార్యక్రమంలో పాల్గొని అంతే ఉత్సాహం, అంతే అభిమానం చూపించినందుకు తెలంగాణ క్రీడాకారులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈరోజు ఈ కార్యక్రమం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నుంచి మా అధికారులు, మా సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, క్రీడల యొక్క ప్రభుత్వ సలహాదారు
జితేందర్ రెడ్డి గారు అధికారులు కలిసి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు రాజ్యసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, వేలాది మంది క్రీడాకారులు, అదేవిధంగా ఆర్మీ ఎన్సీసీకి సంబంధించిన అధికారులు వీళ్ళందరూ పాల్గొని తెలంగాణ రాష్ట్రం రాబోయే రోజుల్లో ఒక స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దడానికి ప్రతిజ్ఞ చేయడానికి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మిత్రులారా, 25 సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరం ఇక్కడ ఏషియన్ గేమ్స్ కానీ, అదేవిధంగా కామన్వెల్త్ గేమ్స్ కానీ, నేషనల్ మిలిటరీ గేమ్స్ కానీ గచ్చిబౌలి స్టేడియంలో ఈ దేశానికి తలమానికంగా నిర్వహించే ఆనాడు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం క్రీడలకు ఒక వేదికగా దాదాపుగా 20-25 సంవత్సరాల క్రితం మనం ఆదర్శంగా ఈ దేశంకి నిలబడ్డాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన గత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను నిర్లక్ష్యం చేయడం వల్ల హైదరాబాద్ నగరం క్రీడలకు వేదిక కావలసింది. ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే వ్యసనాలకు యువత బానిసలు అవుతున్నారు, లేదా గంజాయి డ్రగ్స్కి యువత బానిసలు అవుతున్నారని పత్రికలలో, టీవీలలో వార్తలు వస్తున్నప్పుడు ఇది బాధతో మమ్మల్ని కలిసివేసే సందర్భం. అందుకే మళ్ళీ తిరిగి తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే క్రీడలకు ఒక వేదిక అంటే హైదరాబాదు నగరం అని తీర్చిదిద్దాలన్న ఆలోచనతోటి ఈరోజు ఈ సీఎం కప్ ప్రారంభోత్సవమే కాదు, గత కొన్ని రోజుల క్రితం ట్రై నేషనల్ ఫుట్బాల్ కప్ ఛాంపియన్ని కూడా హైదరాబాద్ నగరంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. ఇదే కాదు, తెలంగాణ రాష్ట్రం నుంచి రాణించిన నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిన సందర్భం, నిఖత్ జరీన్ ఒక మారుమూల ప్రాంతం నుంచి, ఆర్థికంగా అత్యంత వెనుకబాటు నుంచి ఒక కట్టుబాట్లను దాటి ఒక క్రీడాకారునిగా బాక్సింగ్లో ఇండియాకే ఒక గొప్ప తలమానికంగా మారితే నిఖత్ జరీన్కి ఈరోజు నిబంధనలను సవరించి పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక డిఎస్పి ఉద్యోగం ఇచ్చి ఈరోజు నిఖత్ జరీన్ ఒక క్రీడాకారిణి మీకందరికి ఆదర్శంగా నిలబడడానికి తన డ్రెస్లో వచ్చి సల్యూట్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో క్రీడలలో రాణిస్తే ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ఉండబోతుందో ఇదొక ఉదాహరణ. అదేవిధంగా క్రికెట్ వరల్డ్ ఛాంపియన్ సాధించిన సిరాజ్కి హైదరాబాదు నగరం నుంచి సిరాజ్ ఇంటర్మీడియట్ చదివినా, చదువు లేకపోయినా క్రీడలలో రాణించిన అన్ని నిబంధనలను సవరించి డిఎస్పి పోస్ట్ ఈరోజు గ్రూప్ 1 ఉద్యోగము సిరాజ్కు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని నేను చెప్పదలుచుకున్నాను. ఇదే కాదు, ఆర్థికంగా కూడా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేసినాం. వాళ్ళ తల్లిదండ్రులు పేదరికాన్ని పక్కన పెట్టి తమ పిల్లల్ని ప్రోత్సహించడం వల్ల ఈరోజు సిరాజ్ అయినా, నిఖత్ జరీన్ అయినా, ఒకనాడు పివి సింధు అయినా, మహమ్మద్ అజారుద్దీన్ అయినా హైదరాబాద్ నగరానికే కాదు ఈ దేశానికే పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి పెట్టిన క్రీడాకారులు. ఇవాళ ఫుట్బాల్కి సంబంధించి ఈ మధ్యలో మైదాన్ సినిమా చూసి ఉండొచ్చు ఈ తరం వాళ్ళు. మొదటి తరంలో ఫుట్బాల్ కోచ్గా రహీం సార్ రాణించి ఈ దేశానికి మెడల్ సాధించి పెట్టిన కోచ్ రహీం సార్ హైదరాబాద్ నగరానికి సంబంధించిన వాడంటే అది నిజంగా మనకు గర్వకారణం. కానీ చరిత్రలో కాలగర్భంలో
గొప్ప గొప్ప క్రీడాకారుల పేర్లు మనం మర్చిపోతున్నామో వాళ్ళను వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఇవాళ ఈ నగరం ఇతర అంశాలకు కాదు క్రీడలకు వేదిక కావాలన్న ఆలోచనతోటి నేను ఈ మధ్యకాలంలో ఇండియా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్తో మాట్లాడిన అండర్-17 నేషనల్ టీంని తెలంగాణ రాష్ట్రం అడాప్ట్ చేసుకొని ఇండియన్ నేషనల్ టీం క్రీడాకారులను హైదరాబాద్ నగరంలోనే ఉంచి వారికి ఇక్కడనే శిక్షణ ఇప్పించి అండర్-17 టీంను తెలంగాణ రాష్ట్రం దత్తత తీసుకోవాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించాలని ఆలోచన మా ప్రభుత్వానికి. అదేవిధంగా మాలోత్ పూర్ణిమ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది. మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బిడ్డ గ్రామీణ ప్రాంతాలు. ఇవాళ మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి. గ్రామాలలో ఉన్న క్రీడాకారులకు పదును పెట్టాలి. ఆ క్రీడాకారులు రాణించి ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు గోల్డ్ మెడల్స్ తీసుకురావాలనేదే మన ఆలోచన. ఈ మధ్యలోనే ఒలింపిక్ గేమ్స్ జరిగినాయి. ఒలింపిక్స్లో ఈ దేశం యొక్క పరిస్థితి మనందరం చూసినాం. 140 కోట్ల జనాభా ఉన్న మనం ఈరోజు ఎక్కడ ఉన్నామో ఒలింపిక్స్లో ఒక్కసారి ఈ దేశం యొక్క యువత, తెలంగాణ యువత ఆలోచన చేయాలి. నేను పోయిన నెలలో సౌత్ కొరియా విజిట్ చేసిన. సౌత్ కొరియా జనాభా నాకు తెలిసి 4.5 కోట్లు. నేను సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వెళ్ళిన. 30 ఎకరాల ప్రాంతంలో ఉన్న సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ 16 మెడల్స్ సాధించింది. అందులో ఒక అమ్మాయి ఆర్చరీలో 3 గోల్డ్ మెడల్స్ సాధించింది. సౌత్ కొరియన్స్ ఒలింపిక్స్ లో 32 మెడల్స్ సాధిస్తే 30 ఎకరాలలో ఉన్న స్పోర్ట్స్ యూనివర్సిటీ 16 మెడల్స్ సాధించింది. అంటే వాళ్ళలో ఉన్నది మనలో లేనిది పట్టుదల ఒక్కటే, ప్రయత్న లోపమే అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పక తప్పదు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని, తెలంగాణలో క్రీడల్ని ప్రోత్సహించాలన్న ఆలోచనతోటి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించాలని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. స్పోర్ట్స్ యూనివర్సిటీ సర్టిఫికెట్లు ఇవ్వడమే కాకుండా యంగ్ ఇండియా కోచింగ్ సెంటర్స్ని కూడా మనం ఇక్కడ అకాడమీని ప్రారంభించాలి. అకాడమీ ఉన్నప్పుడే దేశ స్థాయిలో ఉన్న క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దేశంలో ఉండే క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడానికి సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీలతో మాట్లాడిన నేను వాళ్ళ కోచ్లను ఇక్కడ మన దేశానికి, మన రాష్ట్రానికి పంపించి ఇక్కడి క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడానికి కూడా ప్రాథమికంగా వాళ్ళతో చర్చించడం జరిగింది. రాబోయే రోజుల్లో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు యంగ్ ఇండియా అకాడమీని మొదలుపెట్టి క్రీడాకారులకు అందరికీ కూడా శిక్షణ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక వేదికగా మార్చాలి అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవాళ నిఖత్ జరీన్కి చదువుకుంటేనే కాదు క్రీడలలో రాణిస్తే కూడా Group 1 పోస్ట్ వస్తుందని యువతకు ఆదర్శంగా ఉండడానికి అవకాశాలు కల్పించినాం. ఇవాళ ఎన్సిసి స్టూడెంట్స్ కూడా ఒక అద్భుతమైన వాళ్ళు పరేడ్ చేసి ఈరోజు వాళ్ళు కూడా రాణిస్తున్న. ఎన్సిసిలో చేరితే కూడా ఎన్సిసిలో సర్టిఫికెట్ ఉంటే అడ్మిషన్స్లో కాలేజీ సీట్లలో రిజర్వేషన్ ఉండడమే కాకుండా ఉద్యోగాలలో కూడా ఎన్సిసికి సపరేట్ కోటా ఉన్నది, స్పోర్ట్స్కి సపరేట్ కోటా ఉన్నది. అందుకే తెలంగాణ విద్యార్థులకు నా సూచన ఒక్కటే, క్రీడా మైదానాలు ఒక గురుద్వారానో, ఒక మసీదో, ఒక మందిరమో, ఒక చర్చో ఎవరికి వాళ్ళు రకరకాలుగా వెళ్తారు. కానీ అందరూ కలిసేది క్రీడా మైదానంలోనే. మతాలకు అతీతంగా దేశం యొక్క ప్రతిష్టను పెంపొందించడానికి క్రీడా మైదానం ఒక్కటే. ఆ క్రీడా మైదానంలో క్రీడాకారులు ఉండాలి, క్రీడాకారులు క్రీడలలో రాణించాలి అనేది మా విధానం. ఈరోజు జితేందర్ రెడ్డి గారు నాకు చెప్తున్నారు, ఎల్బీ స్టేడియంని ఫుట్బాల్ గ్రౌండ్ లాగా మనం తీర్చిదిద్దుదామని. లాస్ట్ టైమే నేను గచ్చిబౌలిలో ఉండే స్టేడియంను దాదాపుగా 20 కోట్లు ఖర్చు పెట్టి ఆధునీకరించి
ట్రై నేషనల్ ఫుట్బాల్ గేమ్స్ అక్కడ మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది. తొందరలోనే ఎల్బీ స్టేడియం కూడా అద్భుతమైన స్టేడియంగా తీర్చిదిద్ది పేద క్రీడాకారులకు, నగరంలో ఉండే క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. యువ మిత్రులారా, వ్యసనాల వైపు వెళ్ళకండి. వ్యసనాలు జీవితంలో మిమ్మల్ని ఏ తీరానికి చేర్చవు. మీ తల్లిదండ్రులకు దుఃఖం తప్ప, మీ కుటుంబానికి కష్టాలు తప్ప ఇతర ఏమీ సాధించలేరు. కానీ అదే క్రీడల వైపు మీరు రాణిస్తే మీ జీవితంలో గొప్ప వ్యక్తులుగా రాణించడమే కాదు, మీ కుటుంబానికి గుర్తింపు, గౌరవాన్ని తేవడమే కాదు, దేశ ప్రతిష్టను ప్రపంచంలోనే పెంపొందించే క్రీడాకారులుగా మీరు రాణించడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాదు, ఉద్యోగ ఉపాధి అవకాశాలలో క్రికెట్లో రాణించిన వాళ్ళకు అడ్వర్టైజ్మెంట్స్లో పాల్గొంటే వాళ్ళ రెవెన్యూ ఎంతుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ బిగ్ ఇండస్ట్రియలిస్ట్ కూడా సంపాదించనంత ఈరోజు క్రీడాకారులు ఆర్థికంగా ఎదుగుతున్నారు అంటే వాళ్ళ కఠోరమైన శ్రమ, వాళ్ళ దీక్ష, వాళ్ళ పట్టుదల. అందుకే ఈరోజు క్రీడాకారులు రాణిస్తున్నారు. మన నగరం, మీరందరూ ఇక్కడికి వచ్చిన వేలాది మంది క్రీడాకారులను నేను ఒక్కటే కోరుతున్నా, ఈ ఒలింపిక్స్ లో మనం సాధించలేకపోయినాం. 2028లో భారతదేశం తరఫున తెలంగాణ రాష్ట్రం మీరే ఒలింపిక్స్ లో మెడల్స్, గోల్డ్ మెడల్స్ సాధించే ప్రతిజ్ఞ మీరు ఈరోజు చెయ్యండి. మీకు కావాల్సిన శిక్షణ, మీకు కావాల్సిన ప్రోత్సాహం ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు ఫోకస్డ్గా పనిచేయండి. ఈరోజు నేను కూడా ఒక గ్రామీణ ప్రాంతాల నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన. 2006లో మొట్టమొదటిసారి జిల్లా పరిషత్ మెంబర్గా ఇండిపెండెంట్గా గెలిచిన. 2007 జూన్లో ఎమ్మెల్సీగా గెలిచిన ఇండిపెండెంట్గా. 2009 జూన్లో ఎమ్మెల్యేగా గెలిచిన. 2014 జూన్లో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచిన. 2018 డిసెంబర్లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా అని నిరాశ చెందలేదు. ఓడిపోయినంత మాత్రాన పడిపోము. 2019 జూన్లో మళ్ళీ దేశానికే పెద్ద పార్లమెంట్, నరేంద్ర మోడీ, అమిత్ షా పార్లమెంట్ కలిపితే ఎన్ని ఓట్లు ఉంటాయో అంతకంటే అత్యధికంగా ఓట్లున్న మల్కాజ్గిరి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా 2019 జూన్లో గెలిచిన. 2023 డిసెంబర్లో, 2018 డిసెంబర్లో ఎన్నికల్లో ఓడిపోతే 2023 డిసెంబర్లో తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని అయినా. నేనెప్పుడు మంత్రి పదవి చేయలే, కానీ లక్ష్యం పెట్టుకున్న అయిన రోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని. తెలంగాణ రాష్ట్రం వస్తుంది, వచ్చిన రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి కావాలి అని ఒక లక్ష్యం పెట్టుకున్నా. ఆ లక్ష్యం కోసం కష్టపడ్డాం. నేను ఎందుకు నా అనుభవాలు మీతో పంచుకుంటున్నా అంటే, మొదలు పెట్టిన రోజు మనకేమీ కనిపించదు, ఎవరు సహకరించరు. కానీ కాలక్రమేణా మనం చేసే కష్టం, మన ప్రయత్నం మనకు మిత్రులని, సహచరులని, సహకరించే వాళ్ళను చేకూరుస్తుంది. మీ అందరికీ నా సూచన ఒక్కటే, నిఖత్ జరీన్ కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి, వాళ్ళ తల్లిదండ్రులు రూపాయి కూడబెట్టి ఆ అమ్మాయిని మద్దతు ఇస్తే బాక్సింగ్ లో ఈ దేశ ప్రతిష్టనే నిలబెట్టింది. నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయిందంటే ఆయన కూడా వాళ్ళ తాతలు ముత్తాతలు చేస్తే కాలేదు. ఈ రోజు మనం కష్టపడితే, లక్ష్యాన్ని పెట్టుకొని పనిచేస్తే, ఆ దిశగా మనం కృషి చేస్తే సాధించలేనిది లేదు. అందుకే మీరందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాదు, రాని క్రీడాకారులకు కూడా నా సూచన ఒక్కటే, 2028లో ఒలింపిక్స్ లో మనం మెడల్ సాధించాలి. ఆ మెడల్స్ కోసం మీరు కష్టపడండి. మీ కష్టానికి సహకరించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి క్రీడాకారులకు సంపూర్ణ సహకారం ఉంటుంది, ప్రోత్సాహం ఉంటుంది. రాణించండి, కష్టపడండి, ఒలింపిక్స్ లో మెడల్స్ సాధించండి అని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు యువతకి ఇన్స్పైరింగ్ గా, ఎంకరేజింగ్ గా సందేశం అందించారు. ఫ్రమ్ రూరల్ టు గ్లోబల్ క్రాఫ్టింగ్ ఛాంపియన్స్ సీఎంస్ కప్, తెలంగాణ సీఎంస్ కప్ క్రీడా జ్యోతిని వెలిగిస్తున్నారు ముఖ్యమంత్రి. ఈ క్రీడా జ్యోతిని
దీప్తి, నందిని వృత్తి అందుకొని మొత్తం తెలంగాణలోని 33 జిల్లాలు, దాదాపు 13,000 గ్రామాలు 16 రోజుల్లో అందరి దగ్గరికి క్రీడా స్ఫూర్తిని పంచుతారు. ఒక తెలంగాణ క్రీడా ఖ్యాతి, యువత క్రీడా స్ఫూర్తి. ఇదిగో క్రీడా జ్యోతి. సురేష్ గారు. ప్రతి పల్లె కావాలి, ప్రతి పల్లె కావాలి, ఛాంపియన్ల చిరునామా, విశ్వ క్రీడల్లో వెళ్ళాలి తెలంగాణ హంగామా అంటున్నాను. అందరూ లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ తో ఈ క్రీడా జ్యోతికి ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ టార్చ్ రిలేను 33 జిల్లా కేంద్రాలలో 16 రోజుల పాటు దాదాపు 3,000 కిలోమీటర్లు చుట్టి వచ్చే విధంగా తెలంగాణ గౌరవ క్రీడాకారులైన దీప్తి, జీవన్జీ, నందిని మరియు వృత్తి అగర్వాల్కి అందజేశారు. సీఎం గారికి గట్టిగా చప్పట్లు. తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ తరఫున గవర్నమెంట్ పక్షాన ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్, చైర్మన్, అడ్వైజర్ పక్షాన ఆనరబుల్ సీఎం గారికి, అడ్వైజర్స్ కి, ఎమ్మెల్సీస్ కు, ఎమ్మెల్యేస్ కు, కార్పొరేషన్ చైర్పర్సన్స్ కి, సీనియర్ ఆఫీసర్లకి, ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, స్పోర్ట్స్ పర్సనాలిటీస్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో యువతకు కొత్త శక్తి లభించింది. వారి దిశా నిర్దేశంలో సీఎం కప్ పోటీలకు ప్రారంభం నాంది వాచకం పలికింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ తరఫున దయచేసి క్రీడా జ్యోతి ర్యాలీలో క్రీడాకారులంతా పాల్గొనాలి. తొందరగా కిందికి దిగండి. క్రీడా జ్యోతి ర్యాలీలో దీప్తి, జీవన్జీ, నందినితో పాటు ఈ స్టేడియం ప్రాంగణం, నగర వీధుల గుండా సాగేందుకు మిత్రులు